అనుగుణంగా అన్ని ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించి ఆ స్థలాలను లేవల్ చేయడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి చేస్తామనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా మరి పెద్దలు గౌరవ ప్రతిపక్ష ముఖ్య నాయకులు ఒక ముఖ్యమైనటువంటి బలహీన వర్గాల అంశం గురించి నేను ముందే చెప్పిన శంకర పరివారం ఉండాలని. వాళ్ళకి ఆ అంశం మీద ఆనాడు బీసీ బిల్ పాస్ పెట్టినప్పుడు గిట్టనే వాకౌట్ చేశారు. బీసీల కురణ జరిగితే పార్టిసిపేట్ కాలేదు. బీసీలకు ఏం కావాలనో అడిగి సభలు అడిగి సాధించుకునే విధానం లేకుండా ఎంతసేపు వాకౌట్ చేయాలి, బీసీలకు సంబంధించినటువంటి ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నారు. ఇది పొరపాటు. బీసీలకు సంబంధించి ప్రభుత్వం చేయాలని ఆలోచన ఉంది. ఇంకా మీరేమైనా ఆకాంక్షిస్తే మీరు చేయలేని వాళ్ళకి అన్యాయం చేసినాయి ఇప్పుడు జరగాలని మీరు నిజంగా మీరు కోరుకుంటే మా దృష్టికి తెండి. కానీ బీసీల చర్చ జరిగినప్పుడు వాకౌట్ అనుకుంటా బీసీలను అవమానపరిచే విధానం వద్దు అనే మాట కూడా నేను వాళ్ళందరూ కూడా తెలియజేస్తాను. నేను ముందే కోరినాను అందరం కలిసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పైకి రావాలంటే అందరూ ఒక ఇంక్లూజివ్ ఆలోచనతోటి పాజిటివ్ ఆలోచనతోటి పోవాలి. నేను అందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వ పక్షాన్ని చెప్పినప్పటికీ కూడా మరి ఆ అంశాల మీద వారు బైకాట్ ఏదో వాకౌట్ చేయడం మంచిది కాదనే మాట మనవి చేస్తాను. దాంతో పాటుగా జాఫర్ హుస్సేన్ గారు అడిగినట్టుగా ఆటోలకు సంబంధించి कोई टैक्स नहीं है भाई साहब, टैक्स कोई माफ़ करने का ज़रूरत नहीं है, उनके लिए टैक्स नहीं है, फ्री ऑफ ऑटो चलता है. और वो एलपीजी गैस का तकलीफ है वो सरकार केंद्र सरकार का है. मैं भी हमारा మంత్రులందరితో కూడా సివిల్ సప్లై మంత్రి ఇతరత్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆటోలు కొద్ది హైదరాబాద్ ఇబ్బంది ఉన్నది, దాన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మినీ బస్సెస్ అడిగినారు. మినీ బస్సెస్ను కూడా ఆల్రెడీ ఆర్టీసీ ప్రొక్యూర్ చేస్తూ ఉంది. ఎక్కడెక్కడైతే గతంలో సెట్వీను నడుస్తూ ఉండేనో ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఏరియాలో పోవో ఆ మినీ బస్సులు నడపడానికి चलाने के लिए हम सरकार ने फैसला किया है. और हमसे ही चलाते हैं, जैसा सेटवेन चलाते थे वैसा पूरा रूट में, क्योंकि अभी सेटवेन वुमेन को फ्री आने के बाद वो लोग नहीं चला पा रहे, तो आरटीसी की तरफ से छोटे बस चलाने के लिए फैसला किया. ఇక్కడ ఒకటే కానే కాదు ఎంఎంటీఎస్ రైళ్ల దగ్గర కూడా చిన్న చిన్న స్టేషన్లు ఉంటే అక్కడ కనెక్టివిటీని పెంచడానికి కూడా చిన్న బస్సులు వాడమని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. తప్పకుండా చిన్న బస్సులను ఎక్కడెక్కడైతే పోకుండా లాస్ట్ మైల్ కనెక్టివిటీకి సంబంధించిన ఇష్యూ లోపల చిన్న బస్సులు అవసరం ఉన్న కూడా వినియోగించుకునే విధంగా చర్యలు చేస్తాం. అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించి మర్డర్స్కు సంబంధించి పోలీసు ఎప్పటికప్పుడు యాక్షన్ హైదరాబాద్ మనం అప్రిషియేట్ చేయాలి. ఇది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ లాగా, అంటే ఒక అందరికి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉండే విధంగా జరుగుతోంది. ఈగల్ టీమును ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది డ్రగ్స్కు వ్యతిరేకంగా. నేను మరొకసారి కూడా చెప్తున్నా, आपका सदर साहब की बोलिए पार्लियामेंट में, ये ड्रग्स अपने पास मैन्युफैक्चर नहीं होता, बाहर से आ रहे, बाहर से आने के लिए बाहर से कंट्रोल कर रहे हैं, हम पक्का कंट्रोल कर रहे हैं. अपने लोगों को बहुत अवार्ड मिले और सरकार भी बहुत इसके ऊपर उसके लिए और अपन सब मिलकर सोशली, नो पार्टी नहीं है उसके लिए ऑफिशियल का कोई डिजिग्नेशन नहीं चाहिए. ड्रग्स के खिलाफ हर फादर मदर और हर इंडिविजुअल भी इसके खिलाफ लड़ना चाहिए. और मर्डर्स की संबंधी అక్కడ కూడా వ్యక్తిగతమైన ఆరోపణలతో అక్కడ చిన్న చిన్న అంశాల మీద జరుగుతుండొచ్చు. వాటిని పట్ల కూడా కఠినంగా తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగే మర్డర్స్ కాకుండా వాళ్ళ అక్కడ స్థానికంగా కుటుంబపరమైన అంశాలు ఉద్రేకంగా జరిగినటువంటి సంఘటనల లోపల కూడా పోలీసులు కఠినంగా యాక్షన్ తీసుకుంటుంది అధ్యక్ష. అందుకే తప్పకుండా ఇక్కడ కూడా మరి అన్నట్టుగా చిన్న చిన్న సందులలో ఉన్నప్పుడు ఒక 100 చిన్న స్మాల్ బస్సులను తీసుకునే ప్రయత్నం కొనసాగుతాను. ఆర్టీసీ పరంగా కూడా మళ్ళీ తిరిగి పునరుజ్జీవం కావడానికి కూడా ముందుకు పోయేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాను మాట మనవి చేస్తూ, ఎక్కడైనా ఇంకా కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్టీసీ పరంగా కూడా మంత్రిగా నేను అన్ని వేళ స్పందించడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళకు కూడా చెప్పండి, ఇతరుల తప్పుదారి పట్టించడంలో చక్కర్లు పడకుండా కూర్చొని అక్రాస్ టేబుల్గా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీ ద్వారా కూడా అనేక సందర్భాలు చెప్పినా మీ దగ్గరనే వాళ్ళను కొంత సమన్వయం చేసుకొని ఏ అంశం ఉన్నా నేను పరిష్కారం చేస్తామని ప్రభుత్వం సానుకూలంగా ఉందనే మాట నేను మరొకసారి కూడా మనవి చేస్తాను. అదేవిధంగా వ్యక్తిగత ఆరోపణలకు ఇక్కడ తావులేదు అధ్యక్ష. అందులో సభలో సభ్యులుగాను సభలో లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే అందుకు సంబంధించి నియమ నియమాలు ఉన్నది, అవి కూడా ఎంక్వైరీ చేస్తాను. తప్పకుండా ఏదో వ్యక్తిగత ద్వేషాలతోటి ఎవరి పడితే అది మనం మాట్లాడితే కూడా మంచిది కాదు అనేటువంటి మాట మీకు మనవి చేస్తూ, మరొక్కసారి బీసీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పద్దు కావచ్చు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి పద్దు కావచ్చు, అదేవిధంగా పోలీసుకు సంబంధించినటువంటి పద్దులను ఎటువంటి కట్మోషన్స్ లేకుండా దాన్ని ఆమోదింపజేసే విధంగా చర్యలు చేపట్టాలని గౌరవ సభాధ్యక్షులు మిమ్మల్ని కోరుతున్నాను. మినిస్టర్ గారు.